సో రీసెంట్గా మన వరుణ్ తేజ్ హిట్లు బాగాలేవు, అంటే సరైన హిట్ లేదు. అటు F3 డిసప్పాయింట్ చేసింది. అంతకుముందు వచ్చిన బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమా అది డిసప్పాయింట్ చేసింది. అతను గాంధీవం. సో ఇవన్నీ డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నాయి. పైలట్గా చేసిండు డిసప్పాయింట్. సో ఈ మట్క బాగుందా బాగలేదా అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఈరోజు మనం వరుణ్ తేజ్ నటించిన కొత్త సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా కథ దర్శకుడు తీసుకున్న డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్, అలాగే వరుణ్ తేజ్ పర్ఫార్మెన్స్ గురించి వివరంగా చూద్దాం. ముందుగా కథ గురించి మాట్లాడితే, ఒక సాధారణ కూలి నుంచి తన కళని నెరవేర్చుకోవాలని, జీవితంలో ఎదగాలని తాపత్రయపడే కథ. హీరో తన ప్రయాణంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నప్పుడు కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి, శత్రువులు ఏర్పడతారు. ఈ అన్ని సవాళ్ళను ఎలా ఎదుర్కొన్నాడన్నదే కథలో కీలకం. సో కథ నేటి ట్రెండ్స్ కంటే వెనుకటి కాలం నేపథ్యంలో ఉన్నప్పటికీ, ఆ టైంలో ఆడియన్స్కు ఈ కథను యూత్ఫుల్ స్టైల్లో ప్రజెంట్ చేయడం దర్శకుడి కృషిని చూపిస్తుంది. సో ఇస్ గుడ్ స్కిల్స్ ఫర్ దిస్ మూవీ. సో ఇక పర్ఫార్మెన్స్ పరంగా చెప్పుకోవాలంటే, వరుణ్ తేజ్ సినిమాలో అద్భుతమైన నటనతో మెప్పించాడు. సో వేరియేషన్, డైలాగ్ డెలివరీ, కొత్తగా ఎలివేట్ చేసిన హీరోయిజం సీన్స్ అన్నీ కూడా ఇంప్రెసివ్గా ఉంటాయి. హీరోయిజం ఎలివేట్ చేసిన సన్నివేశాలు ప్రేక్షకుల మెప్పు పొందాయి. హీరోయిన్ మీనాక్షి చాలా అద్భుతంగా నటించింది, ఎక్కడ చూసినా ఆమెనే. అలాగే ఇతర కాస్ట్ మెంబర్స్ కూడా తమ పాత్రలకు సరిగ్గా న్యాయం చేశారు. సినిమాటిక్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. నేపథ్య సంగీతం బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా కొంతమంది సన్నివేశాల్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అయింది. ఎడిటింగ్ మరియు స్క్రీన్ ప్లే నెక్స్ట్ లెవెల్. సో చాలా ఆకట్టుకుంది. స్క్రీన్ ప్లేపై హై ఎమోషనల్ ఎలివేషన్ కలిగి సన్నివేశాలను అందిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్, లొకేషన్, సెట్స్ ఎంత శ్రద్ధ పెట్టారో స్పష్టంగా కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ సినిమా ఒక మంచి కథను వరుణ్ తేజ్ లాంటి యాక్టర్ నటనతో యూత్ మరియు ప్రేక్షకులు ఎంగేజ్ చేయగలడం విశేషం. వెరైటీ బ్యాక్డ్రాప్లో కొత్త ప్రయోగం చేసిన ఈ సినిమా కొంతమంది ప్రేక్షకులకు అసలు పూర్తిగా నచ్చుతున్నట్లు ఉంది. ప్రేక్షకుల యొక్క ఈ సినిమాని తప్పకుండా వాళ్ళకి నచ్చుతుంది. సో మొత్తానికైతే వరుణ్ తేజ్ సక్సెస్ కొట్టాడు అనిపిస్తుంది మట్కా మూవీ. సో ప్లీజ్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బ్రో. ఈ సినిమా తప్పకుండా వస్తుంది, చూడండి థియేటర్లో.